కూటమి నేతలకు ప్రభుత్వ అధికారులు వారి కంట్రోల్లో ఉంటే ఓకే, లేకుంటే బహిరంగంగానే కమెంట్స్ చేస్తారు. అందులో భాగంగానే నంద్యాల పట్టణ తహసీల్దార్ ప్రియదర్శినిని టార్గెట్ చేశారు. సిఫార్సులను పట్టించుకోవడం లేదని కూటమి కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో మంత్రి ఫారూక్ అసహనం వ్యక్తం చేశారు. పని చేయకపోతే ఇంటికి పోవాలని, పని చేయని తహసీల్దార్పై యాక్షన్ తీసుకోవాలని నంద్యాల కలెక్టర్కు చెప్పినట్లు చెప్పారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి ఫారూక్ ప్రజలకు పని చేయలేనప్పుడు ఎందుకు ఉండడం, తప్పుకోవాలని తహసీల్దార్పై మండిపడ్డారు. ప్రజలు పని చేద్దామని ఆలోచన లేదు, ఉద్దేశం లేదు ఆమెకు. అట్లా ఆమె అంతకు ఆమె తప్పించుకొని పోతే పని చేయాలి కదా, లేకపోతే యాక్షన్ తీసుకోవాలి అంతే. ఆమె మీద కలెక్టర్ గారు కూడా చెప్పాను నేను, పని చేయకుండా ప్రజలకి ఎందుకు, ఏమి ఎందుకుంటే ఆఫీసు జీతం ఇచ్చేది ప్రభుత్వం ఎందుకు కూడా అవన్నీ గమనించాలా. ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక ఎంఆర్ఓగా పని చేయాలా. పని చేయకుండా ఊరికి ఆఫీసులో కూర్చొని ఎవరు సేవలు పనుకోకుండా కరెంట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరెంట్ వాళ్ళు అడిగారు. నన్ను ఏం చెప్పారంటే వైఎస్ఆర్ నగర్లో ఇది మన హరిజన వాడి దగ్గర పివి నగర్లో ఖాళీ స్థలం ఉంది సార్, మాకు 1 టౌన్కు ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది కరెంటు రాత్రిపూట,